ఇంకా సెకండ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే, హౌ మచ్ శాలరీ డూ యూ నీడ్ ఫర్ అ హోమ్ లోన్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ ఇల్లు కొనాలి అనుకుంటుంటాం కదా. సో ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు మన శాలరీ ఎంత ఉండాలి, మన శాలరీ ఎంత ఉంటే ఎంత లోన్కి వెళ్ళొచ్చు 20 years టర్మ్ పీరియడ్ తీసుకున్నట్లయితే. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhsకి వెళ్ళామనుకో లోన్, దానికి ఈఎంఐ వచ్చి 26,000 పర్ మంత్ అవుతుందండి 20 yearsకి. ఈఎంఐ 8.5 లెక్క తీసుకున్నట్లయితే అప్పుడు మన శాలరీ వచ్చి 75,000 ప్లస్ ఉండాలండి. అప్పుడు మనం సేఫ్ అండ్ కంఫర్ట్గా ఉంటాం. ఇప్పుడున్న కండిషన్స్లో తీసుకున్నట్లయితే పెద్ద పెద్ద సిటీస్లో మీకు 75 lakhs to 1 crore అవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 75 lakhs తీసుకున్నాం అనుకోండి లోన్ ఫర్ ఎగ్జాంపుల్, లేదా 25 lakhs మనం పెట్టుకొని పిఎఫ్ గిఎఫ్ పెట్టుకొని 50 lakhs లోన్కి వెళ్ళామనుకుందాం. సో 50 lakhs లోన్కి వెళ్ళాము అనుకుంటే పర్ మంత్ ఈఎంఐ వచ్చి 43,390 రూపీస్ అవుతుందండి. అప్పుడు మన మంత్లీ శాలరీ ఎంత ఉండాలంటే 1,25,000 ప్లస్ ఉండాలి. పొరపాటున 1 crore లోన్కి వెళ్ళామనుకోండి 86,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ అండ్ 2,50,000 రూపీస్ ఉండాలండి శాలరీ. రిమెంబర్ అండ్ జాగ్రత్త పడండి.